మన ఫుడ్ టూర్ లేడీ వచ్చేసింది. షీ హ్యాస్ సో ఇప్పుడు టైం 15 to 12, 1 PM వాళ్ళు మన టూర్ ఉంది. సో ఫైన్ డైనింగ్ లాగా మోటార్ బైక్ డైనింగ్ అన్నట్టు. వెల్కమ్ టు కోటి కథలు, ప్రపంచంతో నా ప్రయాణం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోటి కథలు. సో 1 PM అయిపోయింది. ఇట్స్ ఫుడ్ టూర్ టైం. మన ఫుడ్ టూర్ లేడీ కూడా వచ్చేసింది. తన లొకేషన్ సెండ్ చేసింది. మా హాస్టల్ నుండి జస్ట్ ఒక 100 meters దూరమే. హాయ్, ఇది ఫుడ్ టూర్ రైట్? కోటి. ఈ ఫుడ్ టూర్ బుక్ చేసుకునేటప్పుడే మనకి ఉంటుందన్నమాట, మీకు ఏమైనా అలర్జీస్ ఉంటే స్పెసిఫై చేయండి, లేదంటే స్పైసీ లెవెల్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే లో స్పైసీ, మీడియం స్పైసీ అట్లా చెప్పండి. దిస్ ఇస్ టీ. కొత్త విషయం ఏంటి అంటే దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. సో సాటిస్ఫై కనుక అవ్వకపోతే మనం ఆ టూర్తో రిఫండ్ కూడా ఇస్తారు. నేనైతే తీసుకోలేదు, బట్ నేను ఇన్ని కంట్రీస్ తిరిగా కదా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసిన కొత్త థింగ్ అనమాట. మన సౌత్ ఏషియాలో జరుగుతున్నప్పుడు క్లూక్ వాళ్ళు ఇస్తున్నారు సాటిస్ఫాక్షన్ రిఫండ్ అని కూడా. ఎందుకు ఇదిగో మనమైతే స్టార్ట్ అయిపోయాం మన ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి. ఇంకా అలా వెళ్తూ దారిలో పోతే ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ఏమేం కంట్రీస్ వెళ్ళావు, ఇదే ఫస్ట్ కంట్రీయా, ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇంకేమైనా కంట్రీస్కి వెళ్ళామని అడుగుతూ ఉంది. అండ్ నేను కూడా చెప్తా ఉన్నా, లేదు నేను యూరోప్ అండ్ USA తిరిగాను, ఇదే ఫస్ట్ కంట్రీ అని. అండ్ ఇది ఇప్పుడు నా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం చెట్లుండి ఇది పెద్ద పార్క్ అనమాట. ఈవినింగ్స్ ఈ టైం లోకల్స్ వచ్చి కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం బిల్డింగ్స్, కార్స్ అండ్ స్మాల్ వెహికల్స్. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. అచ్చం మన ఇండియానే, చెప్పే కదా. మన ఇండియన్ ట్రాఫిక్లో రైడ్ చేసే అలవాటు ఉంటే ఈజీగా వియత్నాంలో కూడా బండి నడిపేయచ్చు. ఒకటేంటంటే మనం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తాం, వీళ్ళు ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు. కానీ మామ ఇన్ని బండ్లు కార్లు ఉన్నా ట్రాఫిక్ మాత్రం ఎక్కడ ఆగదు. సో మనం ఫస్ట్ ఫుడ్ ప్లేస్కి వచ్చేసాం, బుంబావే ఏంటంటే రెస్టారెంట్ పేరే కాదు, డిష్ పేరు. మన వియత్నాం వాళ్ళ ఫేమస్ డిష్ ఏంటంటే ఫా. ఆ ఫాకి కొంచెం స్పైసీనెస్ యాడ్ చేస్తే అదే బుంబావే. ఇది టేబుల్ మీద చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో వాటర్ పోసింది, ఇదే జాస్మిన్ టీ. అండ్ పక్కన డిష్ ఏమో బుంబావే. ఈ పక్కన చూడండి ఎంత ఐస్ వేస్తుందో. అండ్ ఇది ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదే బుంబావే. సో ఆ బుంబావేలో ఏమేమి ఉంటాయి, బీఫ్ స్టూ, బీఫ్, పోర్క్ సాసేజెస్, లెమన్ గ్రాస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ నేను 24 hours నుంచి ఏం తిన్నా. సో బేసిక్గా నేనేంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఏం తిన్నా, ఎందుకు మళ్ళీ కడుపు కొట్టేసిందంటే ఇబ్బంది ఎందుకు, నేను అది బస్ అయినా ట్రైన్ అయినా ఫ్లైట్స్ అయినా సేమ్ ఇంతే. 24 hours నుంచి నేను ఏం తినలేదు. అండ్ ఒక్కసారిగా అంత స్పైసీ సూప్ తాగగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇదిగో నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, గ్రీన్ డ్రెస్ వేసుకొని. సో వీళ్ళు కూడా ఏంటంటే మన టీ లాగే రైడర్స్ అనమాట. నా ఎదురుగా ఉన్నారు కదా బ్రిటిషర్స్, వాళ్ళకి రైడర్స్. అండ్ ఇదిగో నా రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ టూరిస్ట్స్ కూర్చున్నారు కదా, వీళ్ళు కూడా అంతే మనలానే ఫుడ్ టూర్ బుక్ చేసుకొని ఇట్లా తిరుగుతున్నారు. మీరు కనుక ఇట్లా తిరుగుతూ ఉంటే హోచిమిన్ సిటీలో ఇలానే గ్రీన్ డ్రెస్సెస్ వేసుకొని ఉంటారనమాట. సో వాళ్ళు బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఫుడ్ టూర్ వాళ్ళే ఒక్కొక్క ప్లేస్. మన ఫుడ్ టూర్లో 7 dishes ఒకటి ఉంటుంది, 12 dishes ఉంటుంది. విత్ ఫీమేల్ రైడ్ ఉంటుంది, వితౌట్ ఫీమేల్ రైడ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అవర్ సెలెక్షన్ వాళ్ళు ఫుడ్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. 2 foods అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం 3rd food దగ్గరికి వెళ్తున్నాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఈ స్ట్రీట్స్ చూడండి ఎంత బాగున్నాయో. కలర్ఫుల్గా ఉన్నాయి. చిన్న రెస్టారెంట్స్, హోటల్స్, షాప్స్. నాకైతే అసలు ఇండియా వదిలినట్టే అనిపించలేదు. మన ఇండియా లెక్కే ఉన్నాయి. చిన్న రోడ్లు, క్లమ్జీగా ఉండే షాప్స్, హోటల్స్, ఇవన్నీ చాలా బాగుంది అనిపించింది. అండ్ చూడండి సర్కిల్స్లో కూడా ఎక్కడ ట్రాఫిక్ ఆగదు. అన్ని బండ్లు ఉన్నా కానీ అలా స్మూత్గా వెళ్ళిపోద్ది ట్రాఫిక్. ఇదిగోండి మన 3rd ప్లేస్కి వచ్చేసాం, బాన్ మీ 24/7. సో ఈ బాన్ మీ ఏంటంటే వియత్నాంలో చాలా ఫేమస్ డిష్. అండ్ నేను వియత్నాం వచ్చే ముందు కూడా హోచిమిన్ సిటీలో ఏమేమి ఫుడ్ తినాలి, ఎక్కడెక్కడ తినాలి అని రీసెర్చ్ చేసుకుంటే ఈ షాప్ని చాలా సైట్స్లో రిఫర్ చేశారు. అండ్ చూడండి ఎంతమంది టూరిస్ట్స్ ఉన్నారో.
ఆల్రెడీ ఇక్కడ. అండ్ అదిగోండి తను మనకు హాయ్ చెప్తుంది. సో చెప్పే కదా ఇది చాలా ఫేమస్ షాప్ అని. అండ్ ఇదిగోండి ఇదే బాన్మి. అండ్ మన గైడ్ చెప్తుంది అసలు బాన్మి అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, ఎలా తింటారని. సో ఇదేంటంటే జస్ట్ ఫుడ్ టేస్టింగే కాకుండా ఫుడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. దాని వెనక ఉన్న కల్చర్ ఏంటి, దాని టేస్టింగ్ ఏంటి, ఎలా తింటే బెస్ట్ టేస్ట్ వస్తుంది అని. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిగింది అనమాట, మీరు ఆల్రెడీ ఎప్పుడైనా బాన్మి తిన్నారా, ఒకవేళ తింటే దాంట్లో మీకు ఇష్టం ఉన్న ప్లేస్ ఏంటి అని. అండ్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు అడుగుతుంది నీకు ఫుల్ బన్ కావాలా, హాఫ్ బన్ కావాలా అని. ఆల్రెడీ 2 ఆ సూప్ అవి తాగేసేది, కడుపు కొంచెం నాకు ఫుల్గా ఉండి హాఫ్ అన్నాను, నవ్వుతుంది. బట్ హాఫ్ ఎప్పుడు తినద్దు, ఫుల్లే తినండి. ఎందుకంటే బాన్మి అంటే ఫుల్లే. ఇక్కడ ఏదో వీళ్ళు ఇక్కడ హాఫ్ అనేది ఆప్షన్ ఉంది కానీ హాఫ్ బన్ ఎక్కడ ఉండదు. ఒకవేళ ఇచ్చినా అది ఇన్సల్ట్ లాగా అనమాట లోకల్స్కి. ఫుల్గానే తినండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ అలా అక్కడ స్టాక్ చేస్తారు చికెన్ ఏంటి, బీఫ్, పోర్క్ అవన్నీ ఉంటే ఆ చివరి ఇంట్రెస్టింగ్స్ ఉన్నాయి. మనోడు కన్ను దాని మీద పడింది ఇంట్రెస్టింగ్గా ఉందని. సో టేస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అన్నాడు. నేను కూడా అన్నాను నాకు ఇక్కడ ఇచ్చేసింది, టేస్ట్ చేస్తాను అని చెప్పి. మనకి ఎలాగో వింతవన్నీ ట్రై చేయడం ఇష్టం కాబట్టి మన టీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఈ బాన్మి వియత్నాంకి ఎలా వచ్చింది, మేము అసలు దీనికి ఎలా అలవాటు పడ్డామని. ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంని 2 సార్లు రూల్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 100 ఏళ్ళ దాకా. And then from 1946 until 1954, so they came here twice. అలా వీళ్ళ మీద ఫ్రెంచ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెంచ్ వాళ్ళ కల్చరు ఇంపాక్ట్ చాలా బాగుంది. అండ్ దానికి ఫలితమే ఇదిగోండి ఈ బాన్మి అండ్ వియత్నమీస్ కాఫీ. ఫ్రెంచ్లో బ్యాగెట్ అని ఉంటుంది కదా ఫ్రెంచ్ వాళ్ళది. సో ఆ బ్యాగెట్కి ఈ బ్రెడ్ అనమాట. కానీ అది కొంచెం గట్టిగా ఉంటుంది, వీళ్ళ బ్రెడ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ ఆ బ్యాగెట్ అయితే రోజంతా తినాలి. అండ్ వియత్నమీస్ కాఫీ వీళ్ళది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. నేను బ్లాక్ కాఫీ పిచ్చోడిని, ఎన్నో చోట్ల బ్లాక్ కాఫీ తాగా, కానీ వీళ్ళ వియత్నమీస్ కాఫీ బ్లాక్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా హిట్ అయింది. ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సిల్వర్ కూడా అంత గట్టిగా హిట్ అయింది. నా గుండెల్లో ఒక్కసారిగా ఢమాల నాకు పెయిన్ వచ్చిందనమాట. నేను కూడా సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను. బట్ జోక్స్ అపార్ట్, ఇక్కడ చూపిస్తున్నా కదా బాన్మి, ఇదే అనమాట నేను ఇచ్చిన ఆర్డర్ ఇచ్చింది. సో 2 హ్యాండ్స్తో తినటం వల్ల మీకు నేను రికార్డ్ చేసి చూపించలేకపోయాను. సో మనం 3rd ఫుడ్ కూడా అయిపోయింది అండ్ 4th ఫుడ్కి వెళ్తున్నాం. చూడండి ప్లేసెస్ ఎంత బాగున్నాయి. హోచిమిన్కి ఉన్న బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, పెద్ద సిటీ కానీ చాలా చెట్లు, మీకు కలుపే రాదు, అసలు నీరసం రాదు, ఇంకా ఎలా చెప్పండి చిరాకు రాదు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా అందం, గ్రీనరీ అంత అందంగా ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి చెప్పాను, అరే భలే ఉందిరా, అసలు సిటీ అన్నట్టే లేదు, అసలు ఎంత నడిచినా చిరాకు రావట్లేదు, బండ్లు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, కానీ ఆ చెట్ల వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నో సౌండ్స్, అంత ట్రాఫిక్లో కూడా హాంకింగ్ చేయరు, అంత బాగుంటుంది. సో మనం 4th ఫుడ్ టేస్ట్ చేసే ప్లేస్కి వచ్చేసాం. చూసారు కదా ఎంత ఓల్డ్గా ఉందో చుట్టూ. సో ఇది ఒక పెద్ద ఓల్డ్ సిటీలా అనమాట హోచిమిన్కి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా లేడీస్, ఇదే మన 4th డిష్, గ్రిల్డ్ బనానా విత్ కోకోనట్ క్రీమ్. సో ఇది డెజర్ట్ అనమాట. ఇందాక దాకా ఏంటంటే ఒక సూప్, ఒక బన్ అలా తిన్నాం కదా, ఇది స్వీట్. ఇక్కడ కూడా అంతే, వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఎంత తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఎన్నింటి దాకా ఉంటారు, ఎన్ని మాట్లాడుతూ ఫుడ్ వీడియో తీసి మీకు చూపించడమే మర్చిపోయాను, అందుకే ఫోటో పెట్టాను. చూడండి ఎంత ఓల్డ్గా ఉందో. దీనికి ఒక మంచి పెద్ద స్టోరీ ఉంది అసలు. ఓల్డ్ సిటీ ఏంటి, ఎందుకు ఇట్లా అపార్ట్మెంట్స్లా కట్టారని అది నేను ఇంకో వీడియోలో చెప్పాను, అది కూడా చూడండి మర్చిపోకుండా. సో దిస్ ఈజ్ అవర్ గైడ్ టీ అండ్ షీ ఈజ్ వన్ అనదర్ గైడ్ Teresa and there is our other guide. అండ్ ఇప్పుడు మొత్తం మన 4 ఫుడ్స్ అయిపోయినాయి. ఇది ఏంటిదంటే బాన్మి ఒకటి, ముంబాబే ఒకటి, జాస్మిన్ టీ ఒకటి, మన గ్రిల్డ్ బనానా డెజర్ట్ ఒకటి. ఇది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చిన్న సందులు, మళ్ళీ చూడండి అటుపక్క ఇటుపక్క పార్కింగ్ ఉంది, కానీ ఎక్కడ కంజెషన్ లేదు. రోడ్లు కూడా మన లెక్కే ఉన్నాయి సగంగా. ఇప్పుడు మనం వెళ్తుంది ఇది డిస్ట్రిక్ట్ 3. సో ఈ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే, సో మన దగ్గర ఏంటి కంట్రీ, స్టేట్, కింద మధ్యలో డిస్ట్రిక్ట్స్, దాంట్లో సిటీస్ కదా. ఇక్కడ అలా కాదు, కంట్రీ, ప్రావిన్సెస్లో సిటీస్లో డిస్ట్రిక్ట్స్ అన్నమాట. సో ఇది డిస్ట్రిక్ట్ 3. ఇప్పుడు ఆ రోడ్డుని చూసారా, ఆ రోడ్డు దాటితే డిస్ట్రిక్ట్ 10.
ఇప్పుడే బెన్ సర్కిల్లో సిగ్నల్ వదిలేరు. ఏలూరు రోడ్ రావాలి, ఏలూరు రోడ్ రావాలి. బీసెంట్ రోడ్. And now we are into District 10. Flower market. సో వెల్కమ్ టు ద ఫ్లవర్ మార్కెట్ ఇన్ డిస్ట్రిక్ట్ 10. బైక్ పార్క్ చేసేసుకొని ఎంటర్ అయిపోయాం. చూడండి ఎంట్రన్స్లోనే ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, పెద్ద పెద్ద పూలమాలలు, పెద్ద పెద్ద వెడ్డింగ్ గిఫ్ట్స్, ఫ్యూనరల్ కోసం కానీ రకరకాల రంగులు, ఎన్ని ఏమంటారు డిఫరెంట్ టైప్స్, గులాబీలు, వాటర్ లిల్లీస్, సన్ఫ్లవర్స్. అసలు నాకైతే కొన్ని రకాల పేర్లు కూడా తెలియదు, టెక్స్ట్ బుక్లో కూడా చదవలేదు, అన్ని రకాలు ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే, ఇట్లా వీడియోలో చూస్తున్న మీకే ఇంత బాగుందంటే రియల్గా చూసిన నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక రోజంతా గడిపేయచ్చు, అంత పెద్ద ఏరియా ఇది. అసలు చాలా చాలా బాగుంది. సో హ్యాపీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినందుకు. అండ్ ఇదిగోండి మన టీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. To give someone, like as gift or like a celebration or something. But the main reason that we do have big flower market and why we use flower a lot is for praying, for worship. So in the whole population right now, we only have 14% of Buddhism, 7% of Catholic, 6% of the, like. వియత్నాం ఒకప్పుడు బుద్ధిజం ఉంది, కానీ లైక్ గడిచిపోయిన కాలంలో బుద్ధిజం పోయి ఫ్రీ థింకింగ్ అనేది వచ్చింది. పీపుల్ ఏంటంటే దేవుడిని నమ్మరు, అలానే ఒక రిలీజియన్ అన్నట్టుగా కూడా నమ్మరు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చింది చేస్తారు. చూడండి సన్ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సో అదే చెప్తుంది మన గైడ్ కూడా. ఇప్పుడు 14% బుద్ధిస్ట్ ఉన్నారు, 7% క్రిస్టియన్స్, మిగతా వాళ్ళందరూ ఫ్రీ థింకర్స్ అని. ఇదిగోండి ఇది ఒక రకమైన వాటర్ లిల్లీస్. So how much a bouquet costs? A bouquet of lilies. Like lilies, a box like pack bunch. like this, like 80k, Oh, okay. $5. No, not $5. Where do you get all these flowers from? It's from the Mekong Delta area, and some of Pacific like roses where they need a cold. We get from Dalat City, DALAT. Dalat. Okay. So nothing imported. Everything is from the country. Yeah. Okay. You have a lot. సో విన్నారు కదా, ఆ బంచ్ ఆఫ్ లిల్లీస్ జస్ట్ 80k డౌన్ అంతే అంట. 1 రూపీ అంటే 300 డౌన్. సో 80k అంటే ఆల్మోస్ట్ లైక్ 80,200 లేదా 300 వేసుకోండి. 300కి అంత పెద్ద బంచ్ ఆఫ్ లిల్లీస్ వస్తాయి, అంత చీప్. లైక్ ఇండియాలో ఎన్నో చూసుంటాం, లైక్ ఎన్నో ఫ్లవర్స్ చూసాం, సంథింగ్ చాలా డిఫరెంట్గా హిట్ అయింది ఈ మార్కెట్ మాత్రం. నాకు వీడియో కోసం చెప్పట్లా, అండ్ మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలని చెప్పట్లా. Do they only sell as అసలు a bunch or do అదొక they sell భూతల స్వర్గం అంటారు చూడండి, అది. సో ఒక పూల పాన్పేసిన స్వర్గం అన్నమాట భూమి మీద. అలా ఉంది అసలు, రకరకాల రంగులు. నాకు గ్రీన్ అంటే ఇష్టం. అలాంటి గ్రీన్ అట్లా ఎక్కడ పడితే అక్కడ ఉండేటప్పటికి, ఇంకా వీడియోలో మీరు ముందు వెళ్తూ ఉంటే మీకే తెలుస్తుంది. చూడండి ఎన్ని బ్రైట్ కలర్స్ ఆఫ్ రోజెస్, బాక్సులు బంచులుగా అమ్ముతారు. నాకు పర్సనల్గా డేటింగ్కి వెళ్తే కంపల్సరీ ఫ్లవర్స్ అయితే ఇస్తాను, గిఫ్ట్ చేస్తాను. అది నా పర్సనల్ చాయిస్, అండ్ మా ఫ్రెండ్స్కి కూడా చేస్తాను. అది చెయ్యండి రా, బాగుంటుంది, లైక్ పీపుల్ లవ్ ఫ్లవర్స్ అని. సో మీరు ఎప్పుడైనా డేట్కి వెళ్తే మీరు ఇలానే ఫ్లవర్స్ ఇస్తే ఏ ఫ్లవర్స్ ఇచ్చారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ ఫ్లవర్స్ పర్సనల్గా ఇష్టమో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను మాట్లాడడం ఆపేస్తాను, మీరే వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి స్ట్రీట్ వ్యూస్ని. which flower you like? Sunflower. Which one is it? Sunflower. Yeah, sunflower. I love sunflower as well. I love sunflower at the moment. Because lately, I will show you. Or maybe some.
I don't know. So you're saying something? So lately I have this obsession for sunflowers. I will show you what I mean. Yeah. So I bought the sunflower shirt. లేట్లీ నాకు సన్ఫ్లవర్ అంటే చాలా అబ్సెషన్ పెరిగిపోయింది అండ్ సంథింగ్ లైక్ ఆటమ్ కలర్ అన్నట్టుగా. సో లాస్ట్ 1 year నుంచి ఏమైనా సన్ఫ్లవర్ షర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ దొరికితే కొనుక్కోవాలని చూస్తాను. రీసెంట్గా నేను షర్ట్ కొన్నాను అండ్ మన గైడ్ శివసాకు కూడా సన్ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అంట అండ్ తనకు చూపించాను నేను వేసుకున్న షర్ట్. అండ్ ఇదిగోండి ఇదే నేను వేసుకున్న షర్ట్. చాలా అంటే చాలా ఇష్టం అండ్ చాలామందికి కూడా నచ్చింది. దే కామెంటెడ్ లైక్ వెరీ గుడ్, మాకు బాగా నచ్చిందని. అండ్ యా, అలాంటి సన్ఫ్లవర్స్ ఇట్లా ఇక్కడ ఇన్ని బంచ్లో చూస్తుంటే చాలా చాలా ఏమంటారు, చాలా హ్యాపీగా ఉంది, అంతే చెప్పలేని అనుభూతి. అండ్ మనందరి ఇళ్ళలో గార్డెన్స్ ఉంటాయి. సో మీ గార్డెన్లో మీకు ఇష్టమైన చెట్లు ఏంటో చెప్పండి, ఇలా ఏమేమి చెట్లు ఉన్నాయో మన కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ స్ట్రీట్స్లో ఫ్లవర్స్ అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటా మనమైతే మన లాస్ట్ సెట్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం. Our New Year, and we spend time together with. Like you in Indonesia. Okay, yeah. సో మన లాస్ట్ ఫుడ్ ఏంటంటే ఇదిగోండి ఈ షుగర్ కేన్ జ్యూస్ అండ్ బీఫ్ బార్బెక్యూ అండ్ ఫ్లాన్ కేక్ కూడా అనమాట. సో 3 వచ్చేస్తే 7 మనకి కాంప్లిమెంటరీగా ఒకటి ఇచ్చారు. సో దాని గురించి నేను వీడియో వెళ్తూ ఉండగా మీకే చెప్తాను. అండ్ అది కూడా డెజర్టే అనమాట. సో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇదిగోండి షుగర్ కేన్ జ్యూస్ ఇక్కడ ఎంత ఫేమస్ ఏంటి అని. లైక్ వాళ్ళకు కూడా అంతే, ఫుల్ ట్రాపికల్ క్లైమేట్ కదా అండ్ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట షుగర్ కేన్ దగ్గర. అండ్ దట్ విత్ లాట్స్ ఆఫ్ ఐస్ లేకుండా బతకలేదు. మీకు గుర్తుంటే చూసారు ఆ గ్లాస్లో ఎంత ఐస్ ఉందా అని చెప్పాను చూడండి జాస్మిన్ టీ దగ్గర. అది ఎందుకంటే ఇక్కడ రెఫరెన్స్ కోసం ఎంత ఐస్ వేస్తారంటే 7-Elevenలోకి వెళ్ళిన, రోడ్డు మీద జ్యూస్ తాగడానికి వెళ్ళిన ఐస్ అనేది అసలు ఏమంటారు, అది లేదే డ్రింక్ లేదండి. అండ్ ఐస్కి ఇక్కడ వీళ్ళు 10K డాంగ్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ లైక్ 10 రూపీస్ తీసుకుంటారు ఎక్స్ట్రాగా డ్రింక్ మీద. సో మన టీ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. సో ఇక్కడ షుగర్ కేన్లో మనం నిమ్మకాయ వాడతాం కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా ఒక ఫ్రూట్ వాడతారు, కానీ అది నిమ్మకాయ కాదు, కలమాన్సి. సో అది ఎలా అంటే అదొకలాంటి సోర్నెస్ అన్నమాట. మీకు ఇంకా సిట్రస్ ఫ్లేవర్ ఏంటి అంటే ఇదేనేమో అన్నట్టు తెలుస్తుంది. మీకు డిఫరెంట్ తినొచ్చు. స్వీట్గా ఉండే సిట్రస్ తినొచ్చు, సోరుగా ఉండే సిట్రస్ తినొచ్చు. లైక్ ఫ్రెంచ్ సైడ్ ఏంటంటే సిట్రస్ కొంచెం తీగా ఉంటుంది, లెమన్. అండ్ మీరు ఏమంటారు ఇటలీకి అమెల్ఫీ కోస్ట్ సైడ్కి వెళ్ళారనుకోండి, ఆ లెమన్స్ ఏమో ఇంకొంచెం లైక్ సోరుగా ఉంటుంది. ఇది ఇంకా సోరుగా ఉంది, కలమాన్సి. సో అదే వీళ్ళు ఇక్కడ షుగర్ కేన్లో పెట్టిస్తారు, అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో అది కూడా అడిగాము. సో ఇక్కడ డ్రింక్స్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, షుగర్ కేన్, ఆరెంజ్ అండ్ ప్యాషన్ ఫ్రూట్. సో మేమేమనుకున్నామంటే 3 రకరకాలుగా తీసుకున్నాం. సో దట్ 3 టేస్ట్ చేసినట్టు ఉండేది కదా అన్నాం. సో ఏంటంటే ఆ 3 ఏదో ఒకటే తీసుకోవాలన్నమాట అది. సో మనోడేమో ఐ డోంట్ షేర్ ఫుడ్ అన్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు కదా అతను. సో నా ఎదురుగున్న ఆయన నేను ఓకే నేను ఆరెంజ్ తీసుకుంటాను, నువ్వు ప్యాషన్ ఫ్రూట్ తీసుకో, ఇద్దరం షేర్ చేసుకుందాం అనుకున్నాం. సో యా, అలానే నేను ఆరెంజ్ ఆర్డర్ ఇచ్చా, తను ప్యాషన్ ఫ్రూట్ ఆర్డర్ ఇచ్చాడు, నా పక్కన ఉన్న ఆయన ఏమో షుగర్ కేన్ ఆర్డర్ ఇచ్చాడు. సో ఇదిగోండి మన బీఫ్ బార్బిక్యూ వచ్చేసింది, చూడండి చూపిస్తాను ఎంత బాగుందో. సో పెద్దగా హడావిడిగా ఏం లేదు, స్ట్రీట్ స్టైల్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బనానా ఆకుల్లో బీఫ్ని చుట్టేసి బార్బిక్యూ స్టైల్లో గ్రిల్ మీద చేస్తారు. అండ్ దానికి 2 సాస్ ఇచ్చారు, ఒకటేమో తీయకుండా సాసు, ఒకటి కొంచెం కారంగా ఉంది. ఈ రెడ్ది ఉంది కదా అది కొంచెం కారంగా ఉంది. నా అప్పటికే లిప్స్ బాగా డ్రై అయిపోయినాయి అనమాట, తినగానే బాగా ఆ స్పైసీనెస్ వల్ల మంట అనిపించేసింది. బట్ బీఫ్ మాత్రం చాలా బాగుంది, ఆకుల్లో పెట్టి వండడం వల్ల లైక్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఫుడ్ తింటూ డిస్కస్ చేసుకుంటున్నాం ఎవరికైనా నచ్చింది, టేస్ట్ ఎలా ఉందని. ఈలోపు మనం ఆర్డర్ ఇచ్చిన జ్యూసెస్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అండ్ ఆల్సో ఫ్లాన్ కేక్ ఉందన్నా కదా, అది తీసుకురావడానికి కూడా వెళ్ళారు. అండ్ ఒక సర్ప్రైజ్ డెజర్ట్ ఉంది,
ఇవ్వండి మన జ్యూసెస్ వచ్చేసినాయి. నేను ఆర్డర్ ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్ అండ్ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్, ఇంకోటి ఏమో షుగర్ కేన్ జ్యూస్. సో ఆరెంజ్ జ్యూస్ అయితే నేను ఇంకా లావుకుంటే మొసాంబీలా ఉంటుంది అనుకున్నా, బట్ కానీ అంత సోర్ లేదు. బట్ ఓకే, స్వీట్కి సోర్నెస్కి మధ్యలో ఉంది. ప్యాషన్ ఫ్రూట్ కూడా చాలా బాగుంది. షుగర్ కేన్ ఎస్ ఇట్స్ గుడ్ యాజ్ వెల్. ఏమైందంటే ఇదిగో ఇట్లా షేర్ చేసుకున్నాం. నేను కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఆయనకి ఇచ్చాను, ఆయన నాకు ప్యాషన్ ఫ్రూట్ ఇచ్చారు. సో అలా షేర్ చేసుకొని టేస్ట్ చేసాం. ఆయనైతే అసలు షుగర్ కేన్ జ్యూస్ మొత్తం ఎత్తి తాగేసాడు. నో ఐస్, వితౌట్ ఐస్ అడిగాడు. అండ్ మాకు బాగా అనిపించింది షుగర్ కేన్. సో మళ్ళీ షుగర్ కేన్ రిపీట్ ఇచ్చాం మేము ముగ్గురం. సో ఇంత డిస్కస్ చేసాం కానీ మీకు ఎవరికి చెప్పలేదు కదా. సో ఈ టూర్ మొత్తానికి నాకు 2100 రూపీస్ అయింది. అండ్ ఏంటంటే ఈ టూర్లో మీరు ఏ డిష్కి పే చేయరు. ఇప్పుడు దాకా మనం 4 డిషెస్ తిన్నాం. మీరు చూస్తే గమనిస్తే నేను ఎక్కడ పే చేయలే, దానికి వీళ్ళే పే చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ తినబోయే 4 డిషెస్ కూడా వాళ్ళే పే చేస్తారు. బట్ ఇలా ఇప్పుడు షుగర్ కేన్ రిపీట్ చెప్పాను కదా, అలా రిపీట్ చేసినప్పుడు ఏదైనా డిష్ మళ్ళీ తినాలన్నప్పుడు వాటికి మాత్రం మీరు ఎక్స్ట్రా పే చేయాలి. సో ఏ సింగిల్ టేస్టింగ్ అయితే వాళ్ళే పే చేస్తారు. బట్ ఏమైనా మళ్ళీ రిపీట్ ఏమైనా ఇంకోటి ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మనమే పే చేయాలి. సో షుగర్ కేన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఏంటంటే 15K విత్ ఐస్ అండ్ 10K వితౌట్ ఐస్. సో 10K అంటే ఆల్మోస్ట్ చెప్పే కదా 1 రూపీ అంటే 300 డాంగ్ అని అరౌండ్ లైక్ 33 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకా 2 డెజర్ట్స్ అని చెప్పాం కదా, ఒకటి ఏంటంటే ఫ్లాన్ కేక్, ఇంకోటి వచ్చేసి కోకోనట్ క్రాకర్. అదే మన సర్ప్రైజ్ డెజర్ట్. ఇందాక నేను చూపించా కదా బీఫ్ బార్బిక్యూ చేసిన ఆ డిష్ పేరు బోలా లోట్. ఇంకా అలా షుగర్ కేన్ జ్యూస్ కూడా వచ్చింది. దాని తర్వాత డెజర్ట్స్ కూడా వచ్చినాయి. ఇంకెందుకు ఇలా ఎదురుగా కెమెరా పెట్టి వాళ్ళని ఆక్వర్డ్గా ఫీల్ చేయడం ఎందుకు అని చెప్పి నేనైతే ఆపేసాను రికార్డింగ్. బట్ చాలా చాలా బాగున్నాయి. ఫ్లాన్ కేక్ అయితే చాలా బాగుంది. నేను పుడింగ్ అనుకున్నా, రైస్ పుడింగ్ కాదు. దట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రైస్ పుడింగ్. అండ్ దిగిన రోజే ఇలా ఒక 8 టైప్స్ ఆఫ్ అథెంటిక్ వియత్నాం డిషెస్ తింటూ నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇక్కడితో ఫుడ్ టేస్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. మనకి ఇంకా ఫుడ్ టూర్ అయిపోలేదు, ఇంకొంచెం లాస్ట్ చిన్న పార్ట్ ఉంది. కానీ అదేంటంటే మేము వద్దనుకున్నాం, సిటీని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇంకొక 20 మినిట్స్ మమ్మల్ని సిటీలో తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ నేను డ్రైవ్ కూడా చేశాను. ఎంత బాగుందో సిటీలో, లైక్ ఆ డ్రైవింగ్ కానీ అవి కానీ నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాను. అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ ట్యూన్ ఇన్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ 8 డిషెస్లో మీకేం నచ్చిందో కింద కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వియత్నాం వెళ్ళుంటే ఈ 8లో ఏమేమి టేస్ట్ చేశారో కూడా పెట్టండి. అండ్ నేను నాకు నచ్చింది ఏంటో కింద కామెంట్లో పెడతాను. ఏ వెరీ 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 బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ వీడియో పెట్టాను అని చెప్పంగానే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజెస్ అండ్ కాల్స్ చేసి విష్ చేసిన అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ దిస్ ఈజ్ యువర్ కోటి సైనింగ్ ఆఫ్. బాయ్.